రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తి లేదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్, పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూలను చూసి పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు కొరత అంటూ వస్తున్న వదంతులతో ఎవరూ ఆందోళన పడొద్దని ఆయన ఉద్ఘాటించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న 3 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, జరుగుతున్న వదంతులతో ఏ ఒక్కరూ అయోమయంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ను మించి సరఫరా కొనసాగుతుందని 17,246 కిలోలీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంటే 652 కిలోమీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు. దీనికి తోడు 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో 1,200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంకులు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా కొరత లేదని, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, ధార్వాడ్, బెల్గాం వంటి నగరాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొనిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలెవరూ అయోమయానికి గురికావద్దని, వదంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.